జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని యువ పారిశ్రామికవేత్త గంటా రవితేజ్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఈ ప్రయోజనాలు చేకూరాయని తెలిపారు. జీఎస్టీ వల్ల రైతులకు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గిందని ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని అంటున్న యువ పారిశ్రామికవేత్త గంటా రవితేజతో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. జిఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు కూడా మేలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన భీమిలి ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు నారాయణ గారు అల్లుడు, నారాయణ గ్రూపు డైరెక్టర్ రవితేజ గారు ఉన్నారు. సార్, జిఎస్టీ మనం చూస్తున్నాం, జిఎస్టీ వల్ల చాలా మేలు జరుగుతుంది అంటున్నారు. ఆల్రెడీ కూడా అమలు అవడం జరిగింది. ఈ జిఎస్టీ వల్ల ఒక పారిశ్రామికవేత్తగా మీరు ఎవరెవరికి ఎటువంటి మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? Well, once you realize that ఎవ్రీ కుటుంబానికి 15,000 రూపీస్ అనేది వాళ్ళకి సేవ్ అవుతుందంటే అది మామూలు చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఆ 15,000 రూపీస్ మనకి నెలకి చూసుకున్నా దట్ టర్న్స్ అవుట్ టు బీ అ వెరీ బిగ్ అమౌంట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో మీకు ఇప్పుడు కొత్త జిఎస్టీలో మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ ద మిల్క్ దట్ వీ యూస్ డైలీ టు అలాగే దిస్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే మన ఎసెన్షియల్ గూడ్స్ అన్నిటి మీద ఇప్పుడు 0% స్లాబ్ అనేది కొత్త జిఎస్టీ రావడంతో ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ డన్ బై ది కూటమి గవర్నమెంట్ అండ్ ఎస్పెషలీ నరేంద్ర మోడీ గారు అండ్ అవర్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇదేంటంటే ఈ జిఎస్టీ ఈ టైంలో రావటం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఇండియా, ఎస్పెషలీ ఇన్ దిస్ ట్రంప్ ట్రేడ్ వార్. ఈ టైం అప్పుడు మన ఇండియన్స్ని వాళ్ళ గూడ్స్ని సేల్ చేయడం కానీ లేకపోతే మన ఇండియన్స్ కూడా వాళ్ళ గూడ్స్ని తక్కువ ధరల్లోకి తీసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. బికాజ్ ద గవర్నమెంట్ హ్యాడ్ ఫాట్ అ లాట్. జిఎస్టీ ఎప్పుడు అది హై స్లాబ్లో ఉంటాం, దాన్ని ఇప్పుడు 4 స్లాబ్స్కి తెచ్చారు. ముందర ఏంటంటే అది 5, 12 అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12.5 అండ్ 18 ఉండేది. 6 స్లాబ్స్ ఉండేవి. దాన్ని ఇప్పుడు 4 స్లాబ్ చేసి అది మనకి కామన్ మ్యాన్కి ఈజీగా అది తెలిసేలాగా దే హ్యాడ్ డన్ ఇట్ అని రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంతేకాక సార్, అంటే రైతులకి అంటే ట్రాక్టర్లో తగ్గించడం కానీ, వాహనాలు తగ్గించడం కానీ, ముఖ్యంగా మెడికల్లో చాలా ఎక్కువ రేట్లు ఉండేవి. ఇదంతా కూడా బెనిఫిట్ అంటారు. డెఫినెట్లీ అండి. మనం చూసుకుంటే మన ఇండియాకి బ్యాక్ బోన్ మన ఫార్మర్స్. అండ్ అటువంటి ఫార్మర్స్కి ఈసారి మన ఈ కొత్త జిఎస్టీలో ట్రాక్టర్స్ మీద చాలా తక్కువ రేట్లకు వస్తుంది. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే మన బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి వచ్చే మన ఈ డైలీ యూసేజ్ ప్రోడక్ట్స్, టీవీస్ కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, లేకపోతే ఐ బిలీవ్ ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా ఏదో కొంచెం తగ్గినట్టున్నాయి. ఎక్సెప్ట్ ఫర్ ఆల్ దీస్ ఎసెన్షియల్ గూడ్స్ తప్ప చాలా మంచి ఒక స్టెప్ తీసుకుంది. ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మన యూత్ అందరూ ఒక నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళే సిగరెట్స్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ వీటి మీద కొంచెం ఆ స్లాబ్ని పెంచడం వలన అది గవర్నమెంట్కి మంచిదే. అండ్ ఆల్సో మన పిల్లలకి వాళ్ళకి కూడా అది ఇట్ విల్ బీ అ డిస్కరేజింగ్ ఫ్యాక్టర్. వన్స్ ప్రైజ్ ఇస్ హై అన్నప్పుడు డెఫినెట్లీ దట్ విల్ డిమోటివేట్ దెమ్ టు కంటిన్యూ దట్ హ్యాబిట్స్. సార్, ఎన్నికల్లో కూడా మనం అనుకున్నాం, మీరు కూడా చాలాసార్లు చెప్పేవారు, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఈ పార్టీలు, కూటమి పార్టీలు కలిసి వెళ్ళటం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఇప్పుడు అది కనపడుతుందన్నారు జిఎస్టీ ద్వారా. అవునండి, అది మన ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా డెఫినెట్లీ అది కనబడుతుంది అంటారు. ఎందుకంటే మేము ఎస్పెషల్గా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ మన రెండోసారి మన ప్రభుత్వం రావటం తెలుగుదేశం పార్టీ, దానికి సంక్షేమమే దానికి మారిపోయారు తెలుగుదేశం పార్టీ. అండ్ అటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనకి 18 months నుంచి కరెక్ట్గా జరుగుతున్నాయి అంటే అది డెఫినెట్లీ డబుల్ ఇంజిన్ సర్కార్కి అండ్ మన గవర్నమెంట్కి ఉండే ఆ రిలేషన్షిప్తో అది ఈజీగా మన ప్రజలందరికీ అది రీచ్ అవ్వగలుగుతుంది. లేకపోతే మనకి ఎంతో కొంత ఇబ్బంది అయితే మనం గత ప్రభుత్వం వల్ల మనం చూసాము. అండ్ ఆ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాల వల్ల చాలా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. సో అవన్నిటినీ మనం దాటుకొని ఈరోజు మనం చక్కగా అందిస్తున్నాం అంటే డెఫినెట్లీ మన డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అని నేను 100% చెప్తాను. మీరు కూడా యువ పారిశ్రామికగా ఉన్నారు. లోకేష్ గారు గతంలో ఎప్పుడు లేని విధంగా వివిధ రాష్ట్రాల్లో, దేశాలు కూడా వెళ్ళి, ఇవాళ కూడా ముంబై వెళ్ళి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ఏపీకి తీసుకొస్తున్నారు. ఇది ఎటువంటి డెవలప్మెంట్ జరగబోతుంది? అంటే నేను చెప్పడం కన్నా అదేంటంటే మన భీమిలి ప్రజల్లో లేకపోతే మా వైజాగ్ ప్రజల్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు. అది నిజంగా అండి, అంటే పొగట్టం అని కాదు, బట్ లోకేష్ అన్నయ్య హ్యాస్ బీన్ డెఫినెట్లీ డూయింగ్ అ వెరీ ఫ్యాబులస్ గుడ్ జాబ్ రిగార్డింగ్ ది ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్
getting the investments from abroad, like recent the Davos trip where he had gone specifically and met all the Microsoft and all these people, and he had gotten the investments, and this upcoming CIA summit code undi danlo kuda he is actively involved, and recently the Singapore trip. All these steps show that ఆయనకి ఎంత ప్యాషనెట్గా ముందుకెళ్తున్నారంటే దట్ మన యువతకి ఏదో ఒకటి మంచిగా చేసి మనం వాళ్ళని ఒక సరైన దారిలో పెట్టాలని చెప్పి ఈరోజు మా భీమ్లీకే వస్తే మనకి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్, అలాగే మనకి సిఫీ వస్తుంది, అండ్ ఆల్సో టీసీఎస్ ఎట్ స్టార్టెడ్. ఇలా చూసుకుంటే మనం ఒకటి కాదు రెండు కాదు అలా రకరకమైన వచ్చే రోజుల్లో హీ వాంట్స్ టు బ్రింగ్ ఇన్. కాబట్టి ఇట్స్ వెరీ బ్లెస్డ్ అండ్ ఆనరబుల్ మూమెంట్ ఫర్ అస్ టు బీ ఎస్ అ పార్ట్ ఆఫ్ హిస్ ఫుట్స్టెప్స్, ఫాలోయింగ్ హిస్ ఫుట్స్టెప్స్ అండి. మీరు అన్నట్టు గూగుల్ అసలు ఇక్కడికి వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. అటువంటిది మీ నియోజకవర్గానికి కూడా రాబోతుంది. అయితే ఇప్పుడు గూగుల్ వస్తే మాత్రం ఐటీ హబ్గా కూడా తయారు చేస్తున్నారు ఏపీని, అందులో విశాఖపట్నాన్ని. అందులో భీమిలి నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ఐటీ కంపెనీలు ఉన్నాయి. నాన్నగారితో కలిసి మీరు కూడా అనేక సంక్షేమ పథకాల్లో పాల్గొంటున్నారు, ప్రజలతో తిరుగుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? నిజంగా అండి, భీమ్లీ అనేదే కాదు, మన విశాఖపట్నమే ఒక తెలుగుదేశంకి ఒక కంచుకోట. అండ్ అటువంటి విశాఖపట్నంలో నాన్నగారిని రెండోసారి ఇంత భారీ మెజారిటీ 92,000 ఓట్స్తో గెలిపించినందుకు నిజంగా అది ఎప్పటికీ మరోలేని విషయం. అండ్ ఆల్సో మనకి గత ప్రభుత్వంలో ఆ వేవ్లో కూడా మన వాళ్ళందరూ విశాఖపట్నంలో తెలుగుదేశంని నిలబెట్టించారు. అండ్ వచ్చి మన భీమ్లీ నియోజకవర్గంని చూస్తే వాళ్ళు మన గూగుల్ డేటా సెంటర్ అనేది ఇట్ హెస్ బిన్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్. అప్పుడు మన అదానీ టైం నుంచే మన లోకేష్ గారు అండ్ సీఎం గారు కూడా అప్పుడే డిస్కషన్లో ఉండింది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇఫ్ ద గత గవర్నమెంట్ కానీ లేకపోయి ఉంటే ఈ పార్టీకి ఆల్రెడీ మనకి పీపుల్ వుడ్ హ్యావ్ బీన్ లివింగ్ దర్. ఆల్రెడీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయ్యి మనకి ఇప్పుడు ఐటీ హిల్స్ అని మనం ఒక 3 హిల్స్ మనం మొన్న ఆనరబుల్ సీఎం గారు అండ్ the old government they had started it, but then sorry but then the old government which was the gata government danni mottam asla బూడిద పట్టినట్టు వదిలేసరికి it was a very bad situation. And recently I had visited the hills also along with a few officials, and ఇప్పుడు మళ్ళీ ఆ ఎకో సిస్టమ్ బిగిన్ అవుతుంది. అది కొంచెం టైం అనేది మనకి అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వల్ల కొంచెం సెట్ బ్యాక్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం టైం అనేది పడుతుంది. అండ్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ వన్స్ ఇట్ స్టార్ట్స్ అన్నప్పుడు మనం ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉంటే దాన్ని కూడా దాని పని చేసుకుంటూ ఇట్ విల్ స్లోలీ కమ్ అండి. అదంటే ఇప్పుడంటే ఈ మినిట్ చెప్తే నెక్స్ట్ మినిట్ వచ్చి పెట్టుకోలేరు కాబట్టి ఇది ఆ ప్రోగ్రెస్ కనబడుతుంది మనకి. సార్, చివరిగా మీరు నాన్నగారితో పాటు ప్రజల్లో మమేకం అవుతున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు, నియోజకవర్గాలు విస్తృతంగా తిరుగుతున్నారు, ప్రజల నుంచి కూడా మంచి ఒక స్పందన కూడా కనపడుతుంది. భీమిలి నియోజకవర్గం గతంలో లేనంత అభివృద్ధి కూడా జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా ఈ నియోజకవర్గాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయదలుచుకున్నారు? ఒకటండి, ఐ మీన్ డెవలప్మెంట్ అనేది మనకి ఏ పార్టీ ఉన్నా అది వాళ్ళ బేసిక్ ధర్మం. ఎందుకంటే ప్రజలు వాళ్ళని గెలిపించినప్పుడు అది వాళ్ళు చేయాల్సిన బాధ్యత. అటువంటి బాధ్యతగా వెళ్ళే రూపంలో మనకి ఉండే మా ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడే కాదు గత 3-4 కాన్స్టిట్యున్సీస్లో చేసిన ఆయన ఏ చోట వెళ్ళినా డెవలప్మెంట్ అనేది చూపించి చేశారు. అలా చూసుకుంటే మనకి ప్రీవియస్ టైం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 3,500 కోట్లు డెవలప్మెంట్ దాకా చేశారు. ఇప్పుడు కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే మనకు వచ్చే ఈ భోగాపురం రోడ్ కానీ లేకపోతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ all this tourism based also we are all developing it, and once we'll release a manifesto of what all the developments are also being done soon andi. ఇది పరిస్థితి. ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన ఒక గంటా శ్రీనివాసరావు గారు ఎంతో పేరు తెచ్చుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రవితేజ గారు అయితే మమేకమై, ప్రజలతో మమేకమై, వాళ్ళతో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు తండ్రితో పాటు ఆయన కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళతో ఉండి వాళ్ళు ఎంతో అభివృద్ధి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా జిఎస్టీ వల్ల ఎంతో మేలు జరుగుతుంది పేద మధ్యతరగతి వర్గాలకు, అదేవిధంగా ఆ రైతులకు కూడా మేలు జరుగుతుంది అని ఒక యువ పారిశ్రామికవేత్తగా ఆయన అభిప్రాయాన్ని అయితే గంటా రవితేజ గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ లైన్, విశాఖ.